హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కేఎండ్ఎం బ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే మా చైన్కి అయితే మేము వచ్చాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు వెళ్తుంటే మాకు మొత్తం వాగైతే కనబడ్డాయి. అందుకే వీడియో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే ఫిషెస్ని చూద్దాం. ఫిషెస్ ఎక్కడున్నాయి? ఇక్కడైతే చూద్దాం ఒకసారి ఫిషెస్ ఉన్నాయని. ఎందుకంటే ఫిషెస్ అయితే కొన్ని కనపడ్డాయి ఇక్కడ. ఇప్పుడైతే అక్కడ చూడొచ్చు అదిగోండి అక్కడ ఎప్పుడైతే ముంగటికి వెళ్దాము. ముంగట ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ముంగటికి వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్. మీకు వినపడుతుంది అనుకుంటున్నాను నా వాయిస్, ఎందుకంటే ఇక్కడ గట్టిగా మాట్లాడతావి వెళ్ళిపోతాయని నా భయం. ఇక్కడైతే మీరు చూడొచ్చు, అదిగోండి ఫిషెస్ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అదిగోండి వావ్, చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉండడం చాలా గ్రేట్, చాలా పెద్ద. ఇక్కడ ఇవైతే వర్షాల వల్ల వచ్చాయి ఇక్కడికి. వాగులు ఎప్పుడు ఏర్పడతాయి మా ఊర్లో. ఓ మై గాడ్, అవి నా కాళ్ళకి తాక్కుంటే వెళ్తుంటే చాలా. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. అది దొరకట్లేదు కానీ ఇక్కడైతే చేపలు అయితే నేను కాలు పెట్టిన వాడిని అయితే నాకు నన్ను సరౌండ్ చేసి నా కాళ్ళ మీద నా అక్కడ అయితే తింటూనే అనుకుంటా. అక్కడ చిన్న అవుతుంది. అటు ఒక టైప్ ఆఫ్ ఇట్లా గుల్లుగులు అయితే పెడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా కాళ్ళ దగ్గర అన్ని చేపలు ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు అన్ని చేపలే, నా కాళ్ళ చుట్టూ చేపలే. సో ఫ్రెండ్స్, ఇందులో అయితే చేపలు మేమైతే పట్టాము. ఇక్కడ నుండి అయితే ఈ వాగు నుండి అయితే చేపలు పట్టాము. అండ్ ఇందులో అయితే మీరు చూడొచ్చు 2 చేపలు అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇంకా 3వ చేప ఇంకొకటి ఉంది, ఇంకొక చేప ఉంది. ఇందులో మీరైతే చూడొచ్చు. ఇందులో చూడొచ్చు, మీకు కనబడుతుందా గైస్? ఒకసారి కింద చూద్దాం. సారీ, బ్లర్ కనబడుతుంది. అండ్ సో సక్సెస్ఫుల్లీ ఇప్పుడైతే మేము ఇదంతా ఒక చేపలు అయితే 3 చేపలు అయితే పట్టాము. ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే బైక్ ఇక్కడైతే మొత్తం మీరు చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నాం మన ఇంటికి. సక్సెస్ఫుల్లీ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేమైతే 3 చేపలు అయితే పట్టాము. మీరు ఇందులో చూడవచ్చు. చూడండి చాలా ఇక్కడైతే మా ఊరి ఎల్లమ్మ గుడి ఉంది. అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఇంకొక గుడికి
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో గాయ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ తీసాను వెళ్ళేటప్పుడు, అంటే ఇదైతే యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వీడియోలో కనబడకపోవచ్చు ఎందుకంటే మేము ఒక పాము అయితే చూసాము, అది ఆ బండ కింద అయితే ఉంది. అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బై మిస్టేక్గా అది వీడియో రాలేదు, డిలీట్ అయిపోయింది. సో మీకైతే అది చూపించలేకపోతున్నాను. సో ఎంత అక్కడే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా అయితే పక్కన ఒక స్పేస్ ఉంది, అక్కడికి వచ్చి అక్కడ ఉంది, వెళ్ళి చూస్తే అక్కడ అది లేదు. ఇక ఇందులో మీకు చూపించేది అంతే. సో ఇక వెళ్దాం. ఇక వదిలేదండి, దాని గురించి పట్టించుకోవద్దు, మళ్ళీ రాత్రి ఇవేవో వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మంచి వ్యూ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే వెళ్దాం. నడుచుకుంటూ వస్తుంటే ఆ పాము అయితే కనపడింది. మా తమ్ముడు వాళ్ళు అయితే ముందే వెళ్ళేసి చూసారంట, నాకైతే కనబడింది కానీ అయితే వీడియోలో అయితే వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో వెళ్దాం, వాళ్ళు ముందే వెళ్తున్నారు. ఇక్కడైతే మొత్తం చెట్లే, మొత్తం అంతా చెట్లే ఉంటాయి. ఎప్పుడైతే వెళ్తున్నాం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో మా ఊరు వచ్చేసి కామారెడ్డి దగ్గర ఉంటుంది. ఎవరైనా కామారెడ్డి డిస్టిక్లో ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం అవుతుంది, సో తీద్దాం. సో చూడండి, మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూడవచ్చు అంతా చెట్లే ఉన్నాయి. ఏదైతే ఒక దారి అయితే క్రియేట్ చేశారు మధ్యలో, చుట్టూ చెట్లు. సో మీకు ఈ సీనరీని చూపించడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, అయితే అక్కడ వెళ్ళి ఆగుతారు. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాము. మీ ఊరిలో ఇలా ఏదైనా ఇట్లా స్ట్రీమ్స్ లాంటి ఏదైనా చిన్న చిన్న వాగులు లాంటి ఏదైనా వెళ్తుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీ ఊరు కూడా కామెంట్ చేయండి కింద. సో వెళ్దాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేయడం మర్చిపోకండి.